నమస్తే వివరాలు చూద్దాం. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7గా తీవ్రత నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7గా తీవ్రత నమోదైంది. వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. ఇక రిక్టర్ స్కేల్ పై 6.7గా తీవ్రత నమోదైంది. తనిబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే సైతం కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ వచ్చింది. మరోవైపు తూర్పు ఇండోనేషియాలో రిక్టర్ స్కేల్ పై 6.0తో భూకంపం రావడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన వాతావరణం మాత్రం కనిపించింది. అయితే సునామీ ముప్పు లేదని మాత్రం మానిటర్ స్పష్టం చేసిన నేపథ్యం పశ్చిమ ఇండోనేషియాలో 5 గంటల అంటే మధ్యాహ్నం 12:49 గంటలకు భూకంపం సంభవించినట్టు కూడా దాని తీరం పూర్తిగా కూడా కేంద్రం తూర్పు మలుపు ప్రావిన్స్ లో తుబాల్ నగరానికి పశ్చిమాన దాదాపు 177 కిలోమీటర్ల దూరంలో 40 మైళ్ళ లోతుగా ఉందని కూడా అధికారులు చెప్పారు. ఇక పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ ముప్పు లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ సోషల్ మీడియా సైతం కూడా పోస్ట్ లో భాగం చేసింది. సునామీ కలిగించే సామర్థ్యాన్ని కలిగి లేదనే అంశాన్ని స్పష్టం చేసింది. ఎత్తుకేకు దాదాపు 6.7 వచ్చినప్పుడు కూడా దాని దాటికి సునామీ వచ్చే పరిస్థితి లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని తక్షణమే కూడా నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక జపాన్ నుండి ఆగ్నేయ ఆసియా వరకు కూడా విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ ఢీకొనే తీవ్రమైన భూకంప కార్యకలాపాలు ఆర్కే అయిన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైన దాని స్థానం కారణంగా విస్తరమైన ద్వీప సమూహ దేశం తరచుగా భూకంపాలు వరుసగా వస్తున్నాయి. కానీ ఇండోనేషియా ప్రజలు కొంత భయాందోళనకు గురినప్పుడు కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేని అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. విజయ చంద్రిక, ప్రధానంగా జియోలాజికల్ కి సంబంధించిన అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఏమైనా అలర్ట్స్ కానీ ఏమైనా చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా 6.7 తీవ్రతను రావడం కొంత ప్రజలు భయాందోళనకు గురై ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. కానీ దీని ద్వారా సునామీకి సంబంధించిన హెచ్చరికలు ఎలాంటివి లేవు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దు అనే అంశాన్ని చెప్తున్నప్పుడు కూడా 6.7 తీవ్రతతో ఒక్కసారిగా రావడంతో భూమి కంపించిన దాటికి ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే గతంలో కూడా ఇలాంటి సందర్భంలోనే భూకంపాలు సంభవించిన సందర్భంలో ఒక్కసారిగా సునామీ దాటికి కూడా అనేక నగరాలు కూడా నేలమట్టమైన పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం ఈ రోజు వచ్చిన భూకంపం తీవ్రతకు మాత్రం సునామీ లాంటి హెచ్చరికలు లేవని కూడా అధికారులు చెప్తున్నారు. కొంత ప్రజలు మాత్రం కొంత గందరగోళంతో పాటు భయాందోళనకు అయితే గురవడం జరిగింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.